రామ్గూడ ఘటన మృతులకు ఒక్కొక్కరికి 30 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నానక్రామ్గూడ ఘటనా స్థలాన్ని బొత్సతో పాటు తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి సందర్శించారు. ఘటనపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి స్థానికులతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి కేటీఆర్తో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా పార్టీ తరపున తమ వంతు కృషి చేస్తామన్నారు బొత్స. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. వీరికి జరిగిన దాన్ని ప్రాణాలు అయితే మరి ఇవ్వలేరు కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 10 లక్షలు ప్రకటించామని చెప్తున్నారు. 10 లక్షలతో సరిపడదు. 30 లక్షల రూపాయలు మొత్తం ఆ కుటుంబానికి, ఒక్కొక్క కుటుంబానికి కాదు, చనిపోయిన ప్రతి వ్యక్తికి కూడా 30 లక్షల రూపాయలు మరి మరి వాళ్ళకి కాంపెన్సేషన్ కింద ఇవ్వాలని. అది తెలంగాణ ప్రభుత్వం ఇస్తారా లేదు, ఆంధ్ర ప్రభుత్వం ఇస్తారా లేదు, లేకపోతే ఆ వ్యక్తి దగ్గర నుంచి ఎవరైతే బిల్డర్ ఉన్నారో, ఎవరైతే చేస్తారో అతని దగ్గర నుంచి మరి దానికి ఇప్పిస్తారా? మొత్తం మీద ఒక్కొక్క వ్యక్తికి కూడా 30 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని చెప్పి మరి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది.